తన పిల్లలైన వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం, తన పిల్లల పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటి, లేదా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. పిల్లలు పుట్టగానే మనం ఒక ప్రణాళిక వేసుకుంటాం కదండి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి. పిల్లలు పుట్టగానే మగపిల్లలైతే ఏం పేరు పెట్టుకోవాలి, ఆడపిల్లలైతే ఏం పేరు పెట్టాలి, మగపిల్లలకి ఏం కొనాలి, ఆడపిల్లలకి ఏం కొనాలని ముందుగానే అది మరి ఎక్కడ చూసినా కూడా అవి చెప్తా ఉన్నారు. వాటిని గుర్చిన జ్ఞానం వస్తూ ఉంది. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, దేవుని పిల్లలమైన మన పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక కలిగిన వారిగా దేవుడు ఉన్నాడు. అయితే ఆ ప్రణాళిక ఏంటి అని అంటే, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాముతో, మన పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదించేదను, అనేకులకు నీవు ఆశీర్వాద కారకుడుగా ఉంటావు. ఈరోజు నా వాక్య సందేశం ఏంటి అని అంటే, నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా? నీవున్న కుటుంబానికి, నీవు వెళ్తున్న సంఘానికి, నీవు ఉంటున్న చోటులో నీవు ఆశీర్వాద కారకుడుగా, కారకురాలుగా ఉంటున్నావా, లేకపోతే నీ ద్వారా శాపం కలుగుతుందా అనేది కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అయితే ఎవరి ద్వారా ఆశీర్వాదం కలిగింది, ఎవరి ద్వారా శాపం కలిగింది అనేది కూడా కొన్ని మాటల సమయాన్ని బట్టి మన జ్ఞాపకం చేసుకుందామండి. అయితే 1 పేతురు పత్రిక 3:9 కూడా ఒక భక్తుడు ఒక మాట చెప్తాడు. ఏంటండి, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు. మనం ఎందుకు పిలువబడ్డాం, ఎందుకు ఏర్పరచబడ్డాం, ఎందుకు దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కని తన పిల్లలుగా పెంచుతున్నారు అని అంటే, మనము ఆశీర్వాద కారకులుగా ఉండాలి. దేవుడు మనందరికీ ఆశీర్వాదం ఇచ్చాడా లేదండి? దేవుడే మన ఆశీర్వాదం. మా పెద్ద అబ్బాయి ఒక మాట చెప్తాడు, దేవుని ఆశీర్వాదం కోసం వెతుకుతూ ఉంటే ఆయనే మనకు ఆశీర్వాదం, ఆయనే బ్లెస్సింగ్ అని ఒక మాట చెప్పాడు వచ్చిన కొత్తలో. ఆ మాట నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. దేవుడే మన ఆశీర్వాదం కదండి. ఆయన కలిగి ఉండడమే ఆశీర్వాదం, ఆయన పొందే మనకు ఆశీర్వాదం, ఆయన నడిపింపే మనకు ఆశీర్వాదం, ఆయన మనల్ని సమకూర్చిన విధానమే గొప్ప ఆశీర్వాదం. కనుక అందుకే వాక్యంలో భక్తుడు అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులగునట్లుగా మీరు పిలువబడ్డారు. మన పిలుపు దేనికండి? ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి, మనం ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఉండాలి అని. అయితే ఇతరులకు ఆశీర్వాద కారకులుగా మన జీవితం ఎప్పుడు ఉంటుంది? ఏ పరిస్థితుల మధ్యలో మనం ఆశీర్వాద కారకులుగా ఉంటాం? బైబిల్ గ్రంథంలోంచి భక్తుల జీవితాలు మనం తరచి చూస్తే వారు ఏ పరిస్థితుల మధ్యలో ఆశీర్వాద కారకులుగా ఉన్నారు అనేది ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేద్దామండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండం 30వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. నేను రాక మునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చాలండి. నేను నా ఇంటి వారి కొరకు ఏమీ ఎప్పుడూ సంపాదించుకోలేదు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే, యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలనే ఆశ కలిగిన వాడిగా తన మామ అయినటువంటి లాబానుతో చెప్తున్న మాట ఏంటంటే, నేను పాదం పెట్టిన చోటల్లా కూడా ఆశీర్వాదమే కానీ నీకు ఎప్పుడు నేను శాపకారణంగా లేను. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అంటున్నప్పుడు, ఇక్కడ మనం ఇంకా వాక్యంలో చూస్తే ఆ మాట లాబాను వెళ్ళవద్దు అని చెప్తా ఉన్నప్పుడు, మరి యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, నేను అడుగుపెట్టిన ప్రతి చోట, లేదా నీ గృహంలో నేను అడుగుపెట్టిన దినము నుంచి నీకు ఆశీర్వాద కారణంగా ఉన్నాను తప్ప నా వల్ల నీకు ఏ కీడు రాలేదు, నా వల్ల నీకు ఏ నష్టము రాలేదు కదా అని చెప్తూ తన యొక్క ఆశీర్వాదాన్ని యాకోబు గుర్తించాడు. అలాగే 30వ వచనంలో కూడా మనం చూస్తే 30వ అధ్యాయంలో యాకోబు గ్రహించింది ఏంటంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని గ్రహించాడు. 30 కూడా ఒకసారి చదువుదామండి. 26, 27 వచనాలు చదువుదామండి. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని తెలుసుకుంటుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ లాబాన్ అంటున్నాడు, కనికరించి దయతో నా మాట విను. ఏంటి అని అంటే, నిన్ను బట్టే నీ దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించాడు, నన్ను విడిచిపెట్టొద్దు అంటున్నాడు. అయితే ఇక్కడ యాకోబు భక్తుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నేను వచ్చిన దినము నుంచి నీకు ఆశీర్వాద కారణంగా ఉన్నాను కానీ ఏమాత్రం కూడా శాప కారణంగా కానీ నీకు శ్రమ కలిగించిన వాడిగా నేను లేను అంటున్నాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన ఈ జీవన విధానాన్ని ఆశీర్వాద కారణంగా మనం చేసుకోవాలి. అది ఎవరి చేతిలో ఇచ్చాడండి? దేవుడు మనకే అప్పగించాడు. నీవు దీవెనగా ఉంటావా, శాపంగా ఉంటావా, నీ జీవముగా ఉంటావా, మరణముగా ఉంటావా, నీవు వెలుగుగా ఉంటావా, ఈ లోకంలో చీకటిగా ఉంటావా అనే మాట ఆ యొక్క అది తెలుసుకొని తేల్చుకునేటువంటిది కూడా మన చేతుల్లోనే దేవుడు పెట్టాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, జీవ మరణములు ఆయన దగ్గర ఉన్నాయి, కానీ దాన్ని
ఎంచుకొని ముందుకు వెళ్ళేటువంటి ఆ యొక్క పరిస్థితిని దేవుడు మనకే ఇచ్చాడు. ఇక్కడ ఈ మాటలన్నీ ఎందుకు చెప్తానంటే, యాకోబుకి అక్కడ అంతా బాగానే ఉందండి. దేవుడు అక్కడున్నా కూడా యాకోబుకు తోడుగానే ఉన్నాడు కదండి. మామగారు చేసిన మోసాలన్నింటిలో కూడా దేవుడు యాకోబునకు తోడై ఉండి అన్ని విధాలా సహాయం చేస్తున్నాడు. యాకోబు ఏది పట్టుకుంటే అది దీవెనకరంగా మారిపోతుంది. యాకోబు ఏది తలిస్తే అది ఆశీర్వాదంగా మారుతుంది, అది లాభకరంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న యాకోబు అనుకోవచ్చు, నేను ఇక్కడ ఉన్నా సరే ఎక్కడున్నా దీవెనకరంగా ఉన్నాను, నా జీవితం ఆశీర్వదించబడింది ఉంది అని అనుకోవచ్చు. కానీ యాకోబును దేవుడు ఆశీర్వదించి తన మామ కుటుంబానికి, ఆ ప్రదేశానికి, తను అడుగుపెట్టిన ప్రతి చోటకి ఆశీర్వాద కారకుడిగా చేయడానికి గల ఏకైక కారణం ఏంటో తెలుసండి. వాక్యంలో మనం చదివినట్లయితే అక్కడ వాక్యంలో చూస్తాము. అక్కడ వాక్యంలో దేవుని వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, అదే 31 చూడండి, ఆదికాండం 31:13 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు యాకోబుని దేవుడు అంతగా ఆశీర్వదించాడు, తను అడుగు పెడుతున్న ప్రతి చోటును దీవెనకరంగా ఎందుకు మార్చాడు, తన మామ అయినటువంటి లాబాను యాకోబును వెళ్ళవద్దని ఎందుకు బ్రతిమలాడుతున్నాడనంటే ఇక్కడ వాక్యంలో చూస్తాం. 31:13 ఒకసారి చదవండి అమ్మా. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి నీ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పానని ఇక్కడ యాకోబు లాబానుతో చెప్తున్నాడు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, నీవు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఎప్పుడు ఉంటావు, దేవుని బిడ్డగా నీవు దీవెనకరంగా ఎప్పుడు ఉంటావో తెలుసండి. దేవుని మాట వినుట ద్వారా మనము ఆశీర్వాద కారకులుగా చేయబడతాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అనగా విధేయత చూపుట ద్వారా ఆశీర్వాద కారకుడిగా యాకోబు చేయబడ్డాడు. ఇది ఎలా సాధ్యమైంది? యాకోబు అంటే ఎవరో మనందరికీ తెలుసు. యాకోబు మోసగాడు, మోసం చేసి తల్లిదండ్రులు మోసం చేసి పారిపోయి వచ్చి మాంగారు దగ్గర చేరి మాంగారిని మోసం చేసి, వివాహం అయిన తర్వాత గొడ్లను మోసం చేసి తన మోసకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి ఆశీర్వాదం లేదా వచ్చిన గొర్రెల మందలు కానివ్వండి, మేకల మందలు కానివ్వండి, లోకపరమైన ఆస్తి ఏది కూడా నాకు ఆశీర్వాదం కాదనుకొని దేవుని యొద్ద పెనుగులాడి తన నిజస్థితిని ఒప్పుకొని తర్వాత దేవుడు కనబడి చెప్తున్న మాట ఏంటంటే, నీవు మరలా తిరిగి నేను చూపించిన దేశానికి వెళ్ళాలి, నీ తండ్రి ఇంటికి నీ వెళ్ళాలన్నప్పుడు విధేయత కలిగిన వాడిగా తన మామతో చెప్తున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలని నా దేవుడు సెలవిచ్చాడు కనుక నేను వెళ్తూ ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని మాటకు మనం విధేయత చూపిస్తే ఎప్పుడు మనం ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఉంటామండి. మనకున్న జ్ఞానాన్ని బట్టో, మనకున్న ధనాన్ని బట్టో, మనకున్న సంపదను బట్టో మనం ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఉండలేము. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటను ఎప్పుడైతే నీవు లోబడతావో, ఆ మాటకి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు మనము ఆశీర్వాద కారకులుగా మార్చబడతాం. అంతా బాగుంది, సంతోషంగా ఉన్నా, నాకేం కొదవలేదని యాకోబు అనుకోలేదు. కానీ దేవుడు తనకు కనబడి స్వప్నమందు కనబడి మాట్లాడిన మాటకు విధేయత చూపిన వాడే తనకున్న సమస్తాన్ని తీసుకొని తన మామగారితో చెప్పి అంటున్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన వెళ్ళొద్దు అని అంటున్నప్పుడు లాబాన్ని చెప్తున్నామా, యాకోబు చెప్తున్న మాట ఏంటండి, నేను వచ్చిన చోటల్లా నీకు ఆశీర్వాదమే కలిగింది కదా, నేనున్న దినాలన్నీ నీ ఇంట ఆశీర్వాద కారకుడిగా ఉన్నాను కదా, నా వల్ల నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు కనుక నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నన్ను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళమంటున్నాడు కనుక నేను వెళ్తున్నాను. విధేయత మనకు అద్భుతమైన ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలి. ఈరోజు లోకంలో మనం చూస్తే కొంచెం కలిగి ఉంటే, కొంచెం ధన సమృద్ధి ఉంటే, కొంచెం నీ స్థితి బాగుంటే, కొద్దిగా మంచి ఉద్యోగంలో నీవు ఉంటే తల్లిదండ్రుల మాట వినరు, దేవుడు మాట వినరు, పెద్దల మాట వినరు. విధేయత అనేటువంటి కొదువైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నా రక్తాన్ని చిందించి నీ కొరకు, నా ప్రాణం పెట్టి నా యవన కాలపు రక్తాన్ని నీ కొరకు చిందించి వెల ఇచ్చి నిన్ను ఎందుకు కొన్నానో తెలుసా? నీవు ఇతరులకు శాపంగా ఉండాలని కాదు, నీవు ఆశీర్వాద కారకుడుగా కారకురాలుగా ఉండాలని నా ప్రాణాన్ని ఇచ్చాను గనక నీవు ఎలా ఉండాలి? ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను ఎలాగైతే ఆశీర్వాదంగా ఉన్నానో నీవు కూడా అలా ఆశీర్వాద కారకుడుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. కనుక దేవుని మాటకు విధేయత చూపిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయండి? మనకు మాత్రమే ఆశీర్వాదం కాదు, ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా ఉంటాయి. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే పేతురు భక్తుడు ఎవరండి ఇక్కడ? జాలరి అయినప్పటికీ కూడా యేసు ప్రభువు వారు అన్నారు, చదవక్కర్లేదు కానీ ఇంకా నీ దేవుని లోపలికి వెళ్ళమన్నప్పుడు ఆయన అంటున్నాడు, బోధకుడా
మరి నేను రాత్రంతా శ్రమ పడ్డానయ్య అన్నప్పుడు, కుడివైపునకు నీ వలన వేయమన్నప్పుడు ఆయన మాట చొప్పున చేసిన వెంటనే పేతురు జీవితంలో ఏం కలిగిందండి? అప్పటి వరకు నిస్సారం, అప్పటి వరకు ఏమీ లేదు. రాత్రంతా వెతికారు, ఒక్క చేప కూడా పడలేదు. రేపటి దినాన నా జీవనం ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని ఆలోచన చేసుకుంటున్నటువంటి పేతురు జీవితంలో దేవుడు కనబడి వెంటనే మాట్లాడినప్పుడు, ఆ మాటకు విధేయత చూపించిన వెంటనే పేతురుని దేవుడు ఆశీర్వదించాడా లేదండి? పేతురు ఆశీర్వాదం పేతురుతోనే ఉండాల, అనేకులకు ఆశీర్వాద కారకుడిగా చేశాడు. అనగా మాటకు లోబడి కుడి పక్కన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టడం ద్వారా వారి 2 దోణెలు సరిపోక ఏం చేశారంటండి, పక్కనున్న వారిని సైగలు చేసి పిలుస్తూ ఉన్నారటండి. రండి రండి, ఈ ఆశీర్వాదం మీరు కూడా తీసుకోండి, ఈ సమృద్ధి మీరు కూడా తీసుకోండి. నా దేవుని మాటకు నేను లోబడ్డా, లేదా నా దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు, నేను మాత్రమే దీవెనగా ఉండడం కాదు, నా కుటుంబం మాత్రమే దీవించబడిందిగా కాదు, కానీ ఈ ఆశీర్వాదాన్ని మీరు కూడా తీసుకోవాలి అనే ఉద్దేశంతో పేతురు అక్కడ ఉన్న వారిని పిలిచి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వారికి కూడా అప్పగించేటట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఒక ఉద్దేశంతో ఆశీర్వదిస్తాడు. ఒక చోటులో నిన్ను ఉంచితే, ఒక ఇంటికి నిన్ను పంపిస్తే, ఒక సంఘంలో నిన్ను నాటితే ఆ చోట నీవు ఆశీర్వాదంగా ఉన్నావా, శాపంగా ఉన్నావా? శాపంగా ఉండాలనేది దేవుని ఆశ కాదు, కానీ తన పిల్లలైన వారు ఆశీర్వదించబడిన వారిగా ఉండాలని మనల్ని పిలిచాడంటండి దేవుడు. మొదటి పేతురు పత్రిక 5:3 చూసాం, 3:5 చూసాం కదండి. 3:9 ఆశీర్వాదమునకు వారసులగునట్లుగా నేను మిమ్మల్ని పిలిచాను గనుక మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆశీర్వాద కారకులుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గనుక దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మనం కలిగిన వారిగా ఉంటాం. మనకి రావడమే కాదు, కానీ ఇతరులకు కూడా మనం ఆశీర్వాద కారకులుగా ఉంటాం. నీ జీవితంలో నీకు దేవుడిచ్చిన దీవెన నీవు మాత్రమే అనుభవిస్తే సంతోషం ఉండదు. అందుకే కీర్తనాకారుడు 23వ కీర్తన చివరి వచనంలో అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీలో ఉన్న ఆశీర్వాదం పీకల మట్టుకు ఉంచుకుంటే కాదు, కానీ దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించాలంటే నీ ఆశీర్వాదం ద్వారా నీ ముందున్నవారు, నీ వెనుకున్నవారు, నీ చుట్టుపక్కల వారు, నీ కుటుంబం దీవించబడాలంటే నువ్వేం చేయాలి? ఆయన మాటకు విధేయత చూపుతూనే ఉండాలి. ఆనాడు పేతురు కానివ్వండి, యాకోబు కానీ, ఇక్కడ నాకు బాగుందయ్యా, నేను ఇక్కడే ఉంటానయ్యా, నా జీవితం ఇక్కడ గడిపేస్తానని అనుంటే ఈరోజు వారిని గురించి మనం మాట్లాడుకునే వారం కాదు, కానీ దేవుని మాటకు విధేయత చూపించిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదంగా మార్చాడు. అనేకులకు వారి ఆశీర్వాద కారకులుగా, అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించేవారిగా. పేతురు ఆ యొక్క చేపలు పట్టడానికి, లేదా చేపలు విస్తారంగా వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలను పిలుస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, వారంతా ఏమనుకుని ఉంటారంటారు? పేతురు బాగా బలంగా వలేసాడండి, అందుకే వచ్చినాయి అనుకొని ఏమాత్రం కూడా అనుకొని ఉండరండి. అక్కడ ఉన్నవారంతా కూడా ఏం చేసి ఉంటారు, ఏమనుకుని ఉంటారంటే, పేతురు వాళ్ళ ధోనిలో కూర్చున్నటువంటి యేసయ్య అద్భుతం చేశాడు, ఈ యేసయ్య నా ధోనిలో ఉంటే, ఈ యేసయ్య నా జీవితంలోకి వస్తే, ఈ యేసయ్యను నేను కలిగి ఉంటే నేను ఆశీర్వదించబడ్డమే కాదు, కానీ అనేకులకు నేను కూడా ఆశీర్వాద కారణంగా ఉందును కదా అనుకొని వారు అనుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించి, నిజమే కదండి. ఎవరైనా దీవించబడినప్పుడు, ఎవరైనా ఆశీర్వదించబడినప్పుడు ఏమనుకుంటాం? నాకు కూడా ఇలా ఉంటే బాగుండు కదా, నేను కూడా ఇలా ఉంటే బాగుండు కదా, ఇదే కారులో నేను కూడా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా ఆలోచన చేస్తాం. మంచిదేనండి, దేవుని కొరకు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఇతరులకు ఆశీర్వాదాన్ని చూసి వారిని బట్టి దేవుని స్తుతించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అంతేగాని వారు ఎలా ఎదిగిపోయారు, వాళ్ళు అలా ఎదిగిపోయారు అని చెప్పి బాధపడితే, వారి మీద మనం అసూయ పడితే మనకున్న ఆశీర్వాదాలు అన్నీ పోతాయి. కానీ ఇతరుల ఆశీర్వాదాన్ని బట్టి దేవుని మహిమపరచగలిగే వారి జీవితాలు మాత్రమే వారు ఆశీర్వదించబడతారు, ఇతరులకు కూడా ఆశీర్వాద కారకులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రెండోదిగా చూద్దాం, చూడండి ఎవరిని బట్టి మరి ఆశీర్వాదంగా మార్చబడింది అనేది చూద్దాం. రెండోదిగా చూస్తే ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండేను గనుక వారు కలిసి నివసించుటకు చాలనటువంటి ఆ ప్రదేశం సరిపోలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దీవించబడిన బిడ్డలతో ఉండడం కూడా ఆశీర్వాదమే. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదని. నేను అబ్రహామునే పిలిచాను, అబ్రహామునే ఆశీర్వదిస్తాను అనలేదు. అబ్రహాము వెంటపడి అబ్రహాం నడుస్తున్న దేవుని మార్గాల్లో నడిచినటువంటి లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే అబ్రహాముకు 3 అంతలు ఇచ్చి లోతుకు ఒక వంతు ఇవ్వలేదని. ఇద్దరిని సమానంగా దేవుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఇద్దరి పనివారికి కూడా స్థలము సరిపోక ఇద్దరి మధ్య
జగడం వచ్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అబ్రహామును బట్టి దేవుడు లోతును ఆశీర్వదించాడు. దేవుని ప్రజలతో నీవు సహవాసం చేస్తే, దేవుని సంఘములో నీవు సహవసిస్తే, దేవుని కోసం నీవు పరిగిడి వస్తే, ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోయినా దేవుడు తప్పకుండా వారిని బట్టి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఆదికాండం 12:3 మనం ఒకసారి చదువుదాం చూడండి. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, నేను నిన్ను దూషించి వారిని శపించేదను. ఈ వచనం అబ్రహాముకు ఒక్కడికే కాదని, ఇక్కడ లోతును కూడా దేవుడు అట్టి రీతిగానే ఆశీర్వదించాడు. అయితే అబ్రహాములో ఉన్నటువంటి సుగుణం లేదా అబ్రహాములో ఉన్నటువంటి ఆ దీవెనకు పాత్రుడిగా, విశ్వాసులకు తండ్రిగా, దేవుని స్నేహితుడిగా మార్చబడ్డానికి గల గొప్ప సుగుణం ఏంటో తెలుసండి. హెబ్రీ పత్రిక 11:8 అంటాడు, దేవుని గుచ్చి, అక్కడ అబ్రహాముని గుచ్చి వ్రాయబడిన మాట ఏంటంటే, ఎటు వెళ్ళవలెనో తెలియకే అబ్రహాము దేవుని పిలుపునకు లోబడి వచ్చాడంట. తీసిన వారు ఒకసారి చదవండి అమ్మా. హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను ఏరుగక వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడంటే దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టపడ్డాడు, దేవుని సూచనకి ఇష్టపడ్డాడు. దేవుడు ఎవరు అప్పటి వరకు అబ్రహాముకు తెలియదండి. అప్పటి వరకు అబ్రహాము కూడా విగ్రహాలు చేసుకుంటూ విగ్రహాలను అమ్ముతున్నటువంటి ఒక వ్యాపారిగా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యాపారిగా అబ్రహాం ఉన్నాడు. కానీ దేవుని స్వరం విన్న వెంటనే ఆయన మాటకు లోబడి ఆయన మార్గాల్లో నడవడానికి ఇష్టపడినటువంటి అబ్రహాము జీవితాన్ని అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చాడు. మనముంటున్న మన కుటుంబాల్లో మనల్ని బట్టి మన ప్రక్కన వారు, మన అన్నదమ్ములు కానివ్వండి, మన అక్క చెల్లెళ్ళు కానీ ఆశీర్వాద కారణంగా ఉండాలి అని అంటే నీ మార్గాలు దేవునికి అప్పగించుకోవాలి. అబ్రహాముని గురించి మనం ఇంకా చూస్తే, అబ్రహాము వెళ్ళిన చోట ఎక్కడ కూర్చోలేదండి. వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి చోట అక్కడ మన వాక్యంలో చూస్తే హారాను నుండి కానానుకు బయలుదేరాడంటండి, కానా నుండి బేతేలుకు బయలుదేరాడు, బేతేలు నుంచి హాయికి బయలుదేరాడు, హాయి నుంచి మరి ఐగుప్తునకు వెళ్ళే వరకు కూడా అబ్రహాము ప్రతి చోట వెళ్తున్న ప్రతి స్థలములో దేవుని ముందుగా పెట్టుకున్నాడు. వెళ్ళిన ప్రతి స్థలములో ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు. ప్రతి సాయంత్రం ప్రతి ఉదయం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ చూసినటువంటి లోతు కూడా అబ్రహాము దేవుని అనుసరించాడు. అబ్రహామును బట్టి లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, ఎటు వెళ్ళవలెనో తెలియకే ఉన్నప్పటికీ కూడా దేవుని మార్గాలు అనుసరించడానికి ఇష్టపడ్డాడు. దేవుని మార్గాలు ఇరుకుగా ఉండొచ్చు, కరుకుగా ఉండొచ్చు, బాధ కలిగించవచ్చు, శ్రమ పెట్టవచ్చు, కానీ చివరికి అవి గమ్యానికి చేరుస్తాయి. నమ్మని వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అబ్రహాం జీవితంలో బాధలు రాలేదండి, కష్టాలు రాలేదా? వెళ్ళిన ప్రతి చోట ప్రార్థనని బలిపీఠం కట్టాడు. కానీ ఐగుప్తుకు వెళ్ళగానే గొప్ప శోధన అబ్రహాం జీవితంలో కలిగింది. అయినప్పటికీ కూడా అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేసి శారాను అబీమెలెకు ముట్టకుండా చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుని మార్గాల్లో నడిస్తే, మన మార్గాలు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదకారకులుగా చేస్తాడు. మన ఆశీర్వాదం ఎక్కడ దాగి ఉందంటే దేవుని మాట వినడంలో మన ఆశీర్వాదం ఉంది. రెండోదిగా ఆయన మార్గాలను అనుసరించి నడిచే వారికి దేవుని యొక్క ఆశీర్వాదం ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే వాక్యం ఇంకా చూసినట్లయితే అబ్రహాము వెళ్ళిన ప్రతి మార్గములో కూడా దేవుడు అబ్రహాముకు తోడయి ఉండి చెప్పాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, కీర్తనాకారుడు, అయ్యా నీ యందు భయభక్తులు కలిగిన వారు నడవలసిన మార్గాన్ని వారికి బోధిస్తావు. ఆయన మనకు చెప్తూనే ఉంటాడు ఎలా నడవాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అనేది ఆయన సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆయన మాట లక్ష్య పెట్టక తన మార్గాల్లో, సొంత మార్గాల్లో స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళిపోయినప్పుడు అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా వచ్చేసినాయి అనుకోండి, నావిగేటర్స్ ఉంటాయి కదండి, అవి చాలా జ్ఞానవంతులు, చదువుకున్నవారు, విద్యావంతులు కనిపెట్టినటువంటి వస్తువులు అవన్నా పొరపాటున నిన్ను వేరే మార్గంలో తీసుకువెళ్ళి గమ్యం చూపించకపోవచ్చు. కానీ దేవాతి దేవుడి మార్గంలో నువ్వు నడవడానికి ఇష్టపడితే, ఆయన మాటకు విధేయత చూపిస్తే, ఆయన మాటను ఆయన మార్గాలను అనుసరించడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను నీవెక్కడికి వెళ్ళాలనుకున్న ఆ స్థలంలో చేరుస్తాడు. అక్కడ నిన్ను ఆశీర్వాదకారకుడిగా ఉంచుతాడు. నీవు ఆశీర్వదించబడ్డ మాత్రమే కాదు కానీ అనేకులకు నిన్ను దీవెనకరంగా ఉంచుతుంది. ఇక్కడ లోతును గురించి మనం ఆలోచిస్తే, లోతును దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, అబ్రహాంతో పాటే దీవించాడు. కానీ లోతు తన సొంత నిర్ణయం తీసుకోవటం ద్వారా, తన సొంత మార్గంలో వెళ్ళడం ద్వారా ఏమైందండి?
ఆ ఆశీర్వాదం కాస్త శాపంగా మార్చబడి, అనగా దేవుడు మన చేతిలో ఆశీర్వాదం అనేటువంటి స్థితిని ఉంచినప్పుడు మన సొంత జ్ఞానంతో, మన స్వబుద్ధితో దాన్ని పాడు చేసుకొని దాన్ని తీసివేసుకోవచ్చు. కానీ తీసివేసుకునేవారు ఉన్నారు, కానీ ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇస్తే నీవే పాడు చేసుకోవాలి, కానీ ఎవ్వరు తీసివేయడానికి అది కుదరదండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఇయ్యగా తీయువారెవరు, ఆయన తీసేయగా ఇచ్చేవారెవరు. నువ్వెంత బలవంతుడివైనా, ఎంత శక్తివంతుడివైనా, ఎంత జ్ఞానవంతుడివైనా దేవుడు ఒక్కసారి నిన్ను ఆశీర్వదిస్తే ఆ కుటుంబం, ఆ ఆశీర్వాదం నీ జీవితకాలం అంతా ఉండిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది ఎన్ని రకాలైన బాణాలు వేసిన, ఎన్ని రకాలైన శోధనలు పెట్టిన, ఎన్ని రకాలైన ఇబ్బందులు పెట్టినా నీ ఆశీర్వాదం నుంచి నువ్వు తొలగిపోవు. కానీ నీ సొంత జ్ఞానంతో దేవుని మాట కాక నీ మార్గాలు నీవు అనుసరిస్తే, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా ఆశీర్వాదానికి బదులు శాపాన్ని మనం అనుభవించేవారి. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవనం, నీ జీవితం దేవుడు నిన్ను పిలిచి ఆశీర్వాద కారకుడిగా ఇచ్చాడు. ఆ జీవితాన్ని నీవు ఆశీర్వాదకరంగా జీవిస్తున్నావా, శాపంగా ఉంటున్నావా? రెండవదిగా చూస్తే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి ఆయన మార్గాల్లో వెళ్ళాడు. ఎన్నో రకాలైన శోధనలు ఆ మార్గంలో వచ్చినాయండి, కానీ ఎక్కడ కూడా వెనుదిరగలేదు. అబ్రహాం వెనుదిరిగినట్లు ఉందండి? అబ్రహాం ఎక్కడ వెనుదిరగలేదు. ఎంత భయంకరమైన శోధనలు అంటే, ఐగుప్తులోకి రాగానే భార్యను బట్టి శోధించబడ్డాడు. అలాగే తన కుమారుడు పుట్టిన తర్వాత తను ఎంతగానో ప్రేమించిన కుమారుని బట్టి కూడా మరి విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టబడిన అన్ని విషయాలు కూడా అబ్రహాము జయించి గమ్యానికి చేరడానికి గల కారణం ఏంటో తెలుసండి? తన మార్గాలను దేవుడికి అప్పగించుకున్నాడు. అయ్యా, నా మార్గము నీవే నా ముందుని నడిపించాయి, అప్పుడు నేను సురక్షితంగా ఉంటాను, అప్పుడు నీకు ఇష్టడిగా జీవిస్తాను, అప్పుడు నేను నీ యొక్క స్నేహితుడిగా మార్చబడతానని అబ్రహాం తీర్మానం చేసుకుని బట్టి ఈ రోజుకి కూడా అబ్రహాము దీవెనకరంగా ఉన్నాడు. ఆశీర్వచనాలు పలకాలంటే మొట్టమొదటిగా చదివేది ఏంటండి? ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను. అది అబ్రహాముకు కదండి, నాకు కాదు అంటే కాదు. ఆయన పిల్లలుగా, ఆయన సంతానంగా, ఆయనలో వచ్చిన మనం విశ్వాసులకు పిల్లలమైన మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకున్నాం. ఆ దీవెన మనం కూడా పొందుకొని ఆశీర్వాదకారకులుగా ఉందాం. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. చూడండి, మూడవదిగా చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతడు తన విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు బానిసగా వెళ్ళాడు. యోసేపు అమ్మబడిన వాడిగా వెళ్ళాడు. యోసేపు పనివాడిగా ఇంట్లోకి వెళ్ళాడు, ఆ రాజ్యంలోకి వెళ్ళాడు. కానీ ఫరో ఇక్కడ ఎవరండి? ఐగుప్తు రాజు. ఆయన రాజు అయినప్పటికీ, ఆయన ఇంటికి యజమానుడైనప్పటికీ, ఆ దేశానికి అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఎవరిని బట్టి ఎవరు ఆశీర్వదించబడ్డారండి? రాజును బట్టి ప్రజలు ఆశీర్వదించబడాలి, మామూలుగా మనం భాషలో చెప్పుకుంటే. కానీ ఒక బానిసగా తీసుకుని వెళ్ళబడినటువంటి ఒక యవ్వనస్తుడిని బట్టి ఆ రాజు ఆశీర్వదించబడ్డాడు, ఆ రాజ్యం ఆశీర్వదించబడింది, ఆ దేశంలో ప్రజలందరూ ఆశీర్వదించబడ్డాడు. అంత మాత్రమే కాదు, కానీ రాజుగారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పేరుకు మాత్రమే నేను రాజునయ్యా, నాకున్న సమస్తము నీది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఘనత అంటే యోసేపు దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 మాటలు చెప్పుకున్నామండి. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆశీర్వాద కారకులుగా ఉండాలంటే మొట్టమొదటిది దేవునికి విధేయత చూపించేవారిగా ఉండాలి. రెండోది మన మార్గాలు దేవునికి అప్పగించుకునేవారిగా ఉండాలి. మూడోదిగా నిన్ను ఆశీర్వాద కారణంగా దేవుడు చేసి ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంచాలంటే దేవుని ఇంటిలో నమ్మకస్తుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు నమ్మకస్తుడిగా ఉన్నాడండి. యోసేపు ఫరో యొక్క భార్య వచ్చి, పొతీఫరు యొక్క భార్య వచ్చి మాట్లాడుతున్నప్పుడు అన్న మాట ఏంటో తెలుసండి? నా దేవునికి, నా యజమానికి విరోధంగా నేను పాపం చేయను. అక్కడ దేవుడు ఉన్నాడా? యజమానుడు ఉన్నాడండి. కానీ యోసేపు నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడో తెలుసండి? అన్నదమ్ములు బాధ పెట్టిన తన నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. గోతిలో త్రోసివేసిన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు. బానిసగా ఐగుప్తునకు అమ్మివేయబడిన తర్వాత కూడా
తానున్న స్థితిలో నమ్మకంగా దేవుని కోసం జీవించాడు గనుకనే యోసేపును ప్రధానమంత్రి చేశాడు దేవుడు, ఆ దేశాన్ని పాలించే నాయకుడిగా. ఒక ఇంటికి ఆశీర్వాద కారకుడిగా యోసేపుని చేయలేదండి, ఐగుప్తు దేశం అంతటికీ ఆశీర్వాద కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు లేకపోతే ఐగుప్తు అంతా కరువులో కాటకాల్లో కొట్టుకుపోయేదేమో, కానీ అక్కడున్న ప్రజలు, అక్కడున్న అధికారి అంటున్నాడు, అయ్యా నీ వలే దేవుని జ్ఞానాత్మ వివేకం కలిగిన ఆత్మ కలిగిన వారిని మేము చూడలేదు, నీవే ఆ రాజుగా, నీవే ఆ యొక్క నాయకుడిగా ఉండని చెప్పి వారి గొప్ప ఆశీర్వాదాన్ని యోసేపునకు ఇచ్చాడు. ఎప్పుడు దేవుని మనకు అప్పగించిన పనిలో, మనకిచ్చిన కుటుంబంలో, మనకిచ్చిన ఉద్యోగంలో, నీకు ఇచ్చిన భార్య స్థానంలో, నీకు ఇచ్చిన భర్త స్థానంలో, నీకు ఇచ్చిన బిడ్డల స్థానంలో నీవు నమ్మకంగా ఉంటావో అప్పుడు నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ నీ చుట్టూ ఉన్న వారికి, నీ కుటుంబానికి దేవుడు నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, అమ్మా నా రక్తం ఇచ్చి నేను కొన్నది నీవు శాపంగా ఉండడానికి కాదు, లోకంలో శాపానికి గుర్తుగా నీవు జీవించడం కోసం కాదు, నీవు ఆశీర్వాద కారకురాలుగా, ఆశీర్వదించబడిన బిడ్డగా అనేకులకు దీవెనకరంగా ఉండాలని నా ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాను. మరి ఆ రీతిగా జీవిస్తున్నావా లేదా అని చెప్పి ఈ రాత్రి దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆ రీతిగా జీవించాలంటే మొట్టమొదటిగా విధేయత చూపించాలి, రెండోదిగా మన మార్గాలు ఆయనకు అప్పగించుకొని ఆయన నాయకుడిగా చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మూడోదిగా చూస్తే నమ్మకస్తులమే దేవుని కొరకు మనం జీవించేవారిగా ఉండాలి. చివరిగా ఒక్క మాట చెప్పిన మాటలు ముగిస్తాను చూడండి. ఇంకను ఆశీర్వాద కారణంగా ఉన్నటువంటి బిడ్డలను గురించి చూద్దాం. నిర్గమాకాండం మొదటి అధ్యాయము, నిర్గమాకాండము మొదటి అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువు. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే చెప్పిరి, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఏ జనమో తెలుసండి, వారికి వంశాభివృద్ధి కలుగజేశాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ హెబ్రీ స్త్రీలను గురించి నేను ఎందుకు చెప్పండి, దేవునికి భయపడినటువంటి ఈ స్త్రీలు ఎవరండి? మంత్రసానులు ఇద్దరు ఏం చేశారండి? దేవునికి భయపడ్డారు కనుక దేవుడు ఏం చేశాడంటే వారిని ఆశీర్వదించాడు, వారి సంతానాన్ని అభివృద్ధిపరిచాడు. ఈరోజు పిల్లికి భయపడతాం, బల్లికి భయపడతాం, భర్తకు భయపడతాం, పిల్లలకు భయపడతాం, కానీ దేవునికి భయపడేవాళ్ళు చాలా కొదువైపోయారండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు చాలా కొదువుగా ఉన్నారు. కనుకనే ఈ భయంకరమైన శ్రమలు, ఈ కష్టాలు, కాటకాలు, కరువులు, ఈ వ్యాధులు అన్నీ కూడా భయంకరమైన పరిస్థితుల్లో వస్తూ ఉన్నాయి. లోకం చూస్తున్నప్పటికీ ఎక్కడ చూసినా కూడా గందరగోళం. అనేకులలో ప్రేమ విస్తరించడం ద్వారా ఏం జరిగిందంటే అండి, అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోయింది, భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. మా నాయగారు చెప్పారు, ఆ భార్య ఆత్మహత్య చేసుకుంటే భర్త ఏం చేస్తున్నాడు, అలా కాదు ఇలా చేసుకోవాలని చెప్పి వీడియో తీసి చచ్చిపోయిందండి, ఆవిడ చంపేశాడు. వారిద్దరు భార్య భర్తలు దేవుని సన్నిధిలో ఎక్కడ చేసుకున్నారో, దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్నారు, నా మరణం వరకు నేను విడిచిపెట్టను అన్నాడు. అలాంటిది మరి లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి వాడికి ఏ దురుద్దేశం పుట్టిందో భార్యను చంపేశాడు, పిల్లలను చంపేస్తున్నారు, పసిపిల్లలను చంపేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని భయం లేకపోవడం వల్ల. దేవుని భయం లేక భక్తిహీనత అనేది ఎక్కువైపోయింది, భక్తిహీనత సాంద్రత పెరిగిపోయింది, భక్తి సాంద్రత తగ్గిపోవడం వల్ల భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం వెళ్లాల్సి వస్తుంది. అందుకే యుద్ధాలు, అందుకే వ్యాధులు, అందుకే భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని సంఘమా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను దీవించాలంటే, నీ వంశానికి అభివృద్ధి అనగా నీ తర్వాత నీ తరాలు నీ ద్వారా ఆశీర్వదించబడాలంటే దేవునికి భయపడే వారంగా మనం ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, మన కుటుంబాలకు మనం ఆశీర్వాదంగా ఉండాలి, మనకిచ్చిన బిడ్డలకు దీవెనకరమైన తల్లులుగా ఉండాలంటే దేవునికి భయపడాలి. సామెతల గ్రంథం 31:30 చెప్పబడుతున్న మాట ఏంటండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. అంత మాత్రమే కాదు కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయుష్మంతులు అవుతారండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడతారు. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే ఈ భయం అనేది దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు మనం దీవించబడ్డం, మన కుటుంబం ఆశీర్వదించబడ్డం మాత్రమే కాదు కానీ నిన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాద కారణంగా చేస్తాడు. నీ ద్వారా ఇతరులు దీవించబడతారు, నీ ద్వారా ఇతరులు దేవుని యొద్దకు వస్తారు, నీ ద్వారా అనేకులు దేవునిలోకి వస్తారు, దేవుని తెలుసుకుంటారు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా,
ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం. అయ్యా, నేను ఇతరులకు ఆశీర్వాద కారకురాలుగా ఉండాలనుకుంటున్నానయ్యా. నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి ప్రభా. నేను మేలుకరంగా ఉండాలయ్యా. నా సంఘం ఆశీర్వదించబడాలి. నా సంఘములో ఒక దీవెనకరమైన బిడ్డగా ఉండాలి. నాకు అప్పగించిన కుటుంబంలో ఒక దీవెనకరమైన వ్యక్తిగా నేను ఉండాలి అని మనం అనుకుంటే, ఇక్కడ వాక్యంలో చెప్పబడినట్లుగా మరి మొట్టమొదటిగా చూస్తే యాకోబు కలిగినటువంటి విధేయత మనం కలిగి ఉండాలి. అబ్రహాం వలె ఆయన మార్గాలను అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. యోసేపు వలె దేవుడు మనకి ఇచ్చిన పనిలో నమ్మకస్తులంగా ఉండాలి. చివరగా చూస్తే దేవునికి భయపడిన మంత్రసానుల వలె దేవుని సంధిలో మనం భయపడినప్పుడు మన జీవితాలను దేవుడు ఆశీర్వదించడమే కాదు కానీ అనేకులకు ఆశీర్వాద కారణంగా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఒకసారి అందరం తల్ల వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నాయన, నీ మాటకు విధేయత చూపించకుండా అవిధేయంగా జీవిస్తున్నానేమో ప్రభా. అయ్యా, నన్ను క్షమించి విధేయత గల మనస్సు నాకు ఇవ్వయ్యా. నీ మాటకు లోబడే మనస్సు నాకు దయచేయి తండ్రి అని చెప్పి ప్రార్థన చేద్దామండి. యాకోబు మోసగాడైన దేవుని చేత దర్శించబడినప్పుడు విధేయత కలిగిన వాడై దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అలాగే రెండోదిగా చూస్తే అబ్రహాము ఎటు వెళ్ళాలో ఎరుగకే దేవుని మార్గాలను అనుసరిస్తూ దేవుడు చూపిన మార్గాల్లో వెళ్తూ ఆశీర్వాద కారకుడుగా ఉన్నాడు. ఆయన ఎవరిని ఆశీర్వదించాడో దేవుడు వారిని ఆశీర్వదించాడు. అటు రీతిగా ఆశీర్వాద కారకులుగా మనం ఉందాం. మూడోదిగా చూస్తే యోసేపు వలె నమ్మకస్తులమై దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ ఫలించడి బిడలంగా మన ఫలాలు అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా ఆత్మీయంగా ఎదుగుతూ లోకానుసారంగా ఎదుగుతూ దేవునికి ఇష్టలుగా జీవించేవారిగా ఉందాం. దేవునికి భయపడుతూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉందాం. ప్రార్థన చేద్దామండి. ఇటు రీతిగా ప్రభువుని అడుగుదాం. అయ్యా, నా అతిక్రమాలు క్షమించండి. నన్ను నీవు ఆశీర్వాద కారకురాలుగా చేసావయ్యా. అటు రీతిగా ఉండడానికి నన్ను పిలిచావు తండ్రి. కానీ నేను నా యొక్క అవిధేయత వల్ల తండ్రి, నా అతిక్రమాల వల్ల ప్రభా శాపంగా ఉన్నానేమో తండ్రి. ఈ రాత్రి నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నన్ను దీవెనకరంగా చేయను ఆయన. నేను ఆశీర్వాద కారకురాలుగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని దేవునికి బిగ్గరగా చెప్దామండి. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, అయ్యా, నీకు ఇష్టమైన బిడలుగా మేము బ్రతుకుతామయ్యా. మేము ఆశీర్వాద కారకులుగా ఉండడం నీ చిత్తం తండ్రి. అట్టి రీతిగా మేము జీవిస్తాం ప్రభా అని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మా అతిక్రమాలు క్షమించు నాయన. మీరు పిలిచిన ఉన్నతమైన పిలుపుకు లోబడి ప్రభా దీవెనకరమైన పాత్రలుగా మేముంటూ నీ పనిలో వాడబడ్డానికి సహాయం చేయండి తండ్రి అంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయామేడవైన మా యేసు ప్రభా, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి ప్రభా నాయన, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా, మేము మమ్మల్ని నీవు ఆశీర్వాద కారకులుగా ఉండాలని ఆశపడి నాయన మమ్మల్ని పిలిచావు తండ్రి. మా కొరకు మీ అమూల్యమైన రక్తాన్ని చిందించి తండ్రి, మీ ప్రాణాన్ని పణంగా పెట్టి మమ్మల్ని కొన్న దేవానికి స్తోత్రాలు. మీ కోరిక నెరవేర్చక ఇంకా ఈ లోకంలో శాపంగా ఉన్నాం మేము తండ్రి. ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా, దీవెనకు కారణంగా ఆశీర్వాద కారకులుగా మేము ఎలాగుండాలో మాతో మాట్లాడిన దేవా, అటు రీతిగా జీవిస్తూ నీ నామానికి మహిమ తెస్తూ అనేకుల్ని ఎద్దుకు నడిపించే నాయన నీ బిడ్డలుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించినందుకు మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.